రామేశ్వరంలో రాళ్లు ఎందుకు తేలుతాయి? ఈ ఆలయం శివుని ఆలయం. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. దాదాపుగా 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ దేవాలయం ఉంది. విష్ణుమూర్తి 7వ అవతారం రామావతారం ఇక్కడ నుండి సముద్రం దాటి లంకకు వెళ్ళింది. ఈ ఆలయం అతి పురాతనమైనది. ఇక్కడున్న స్తంభాలకు ఉపయోగించిన గ్రానైట్ స్థానికంగా అందుబాటులో ఎక్కడ దొరకదు. ఆలయం నిర్మాణం కోసం తీసుకొచ్చిన రాళ్లు రామేశ్వరంలో ఏ పర్వతం పైన లేవు. మరి ఈ రాళ్లు ఎక్కడ నుండి తీసుకొచ్చారు? ఈ ఆలయం కోసం చాలా దూరం నుండి పడవలపై తీసుకొచ్చారనేది ఒక ఊహ మాత్రమే. ఇక స్టోరీలోకి వెళ్తే రాముడు రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత బ్రహ్మహత్యం పాపంగా భావించి విముక్తి కోసం శివుణ్ణి పూజించడానికి ఈ ప్రదేశానికి వస్తాడు. హనుమంతుడితో కైలాసానికి వెళ్లి శివలింగాన్ని తీసుకురమ్మని శ్రీరాముడు చెబుతాడు. కానీ హనుమంతుడు రావడానికి లేట్ అవడంతో సీతామాత ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి శివుణ్ణి పూజిస్తారు. అప్పుడు హనుమంతుడు శివలింగాన్ని తెస్తాడు. ఈ 2 శివలింగాల్ని ఈ దేవాలయంలో ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో 22 అతి ప్రధానమైన బావులున్నాయి. వీటిని శ్రీరాముడు 22 బాణాలు వేసి 22 బావులు సృష్టించాడని చెబుతారు. వచ్చిన భక్తులు మొదట సముద్రపు ఒడ్డున అగ్ని తీర్థంలో స్నానం చేసిన తర్వాతే ఆలయంలోకి ప్రవేశిస్తారు. సేతుకరయ్య అని పిలువబడే ఈ రాళ్లు ఇక్కడ నీటిలో తేలుతుంటాయి. ఇవి వేరే రాళ్లతో కూడిన సేమ్ బరువు ఉంటాయి. ఇంకెక్కడ నుండి 3 మైళ్ళ దూరంలో కంచిమల్కి సముద్రం లోపల ఒక బావి ఉంటుంది. ఈ బావిని విల్లురాని కొండ అని అంటారు. సీతామాతకి దాహం వేసినప్పుడు శ్రీరాముడు తన బాణంతో ఈ బావిని సృష్టించాడని చెబుతారు. ఈ బావి సముద్రంలో ఉన్నా సరే నీళ్లు మాత్రం చాలా తీయగా ఉంటాయి. వీలైతే ఇక్కడికి వచ్చి శివుడు ఆలయాన్ని దర్శించుకోండి.